అవసరం ఇండియాకి లేదు ఇక్కడ. రైట్. ఇక బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన కమాల్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అమెరికా CIA కుట్ర వల్లే భారత్ అనుకూల షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది అని చెప్పేసి. సో భారత్కు వ్యతిరేకంగా అమెరికా చేసిన ఈ కుట్ర వల్ల షేక్ హసీనా ప్రభుత్వం పతనం వల్ల చైనా పాకిస్తాన్లకు వరంగా మారిన పరిస్థితి. అసలు ఎందుకు ఎంజీ రావు గారు CIA షేక్ హసీనా ప్రభుత్వాన్ని భారత్ అనుకూల షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది? ఎస్ అండి, ఇది బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంలో ఎక్స్ హోమ్ మినిస్టర్, హోంమంత్రిగా పనిచేసిన ఆయనే ఇప్పుడు పెద్ద సీక్రెట్ బయట పెట్టేశాడు. అదేంటంటే ఒక సంచలనమైన రిపోర్ట్ అనమాట. భారత్కు ఒక రకంగా కనువిప్పు కలిగించే విషయం ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది ప్రభుత్వానికి, భారత ఇంటెలిజెన్స్ సంస్థలకి. అదేంటంటే షేక్ హసీనా ప్రభుత్వం గత 25 సంవత్సరాల్లో అధికారం, అంటే 1996 నుండి ఆల్మోస్ట్ అధికారంలో ఉన్న ఆవిడి, అంటే ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేస్తూ బంగ్లాదేశ్కి భారత అనుకూల ప్రధానిగా ఆవిడ ఉందన్నమాట. దీనిని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బిడెన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేసి అక్కడ ఆర్మీ జనరల్ వాకర్ ఉజాన్, ఆయన ఏకంగా షేక్ హసీనాకి ఒక కుటుంబ మిత్రుడే, ఒక ఫ్యామిలీ మెంబర్. అలాంటి ఆయన కూడా CIA పాకెట్లోకి వెళ్ళిపోయి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రొటెస్టర్లకి కోఆపరేట్ చేశాడు. బంగ్లాదేశ్ షేక్ హసీనా ఆయన్ని పదవి దించి ఆవిడని బయటికి పంపడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్. అదేవిధంగా అధికారంలో రావడానికి యూనస్కి కూడా హెల్ప్ చేసింది ఆర్మీయే. అంటే ఇదంతా పెద్ద కుట్ర. ఎవరిదంటే అమెరికన్ CIA. ఎందుకు చేసింది అంటే షేక్ హసీనా ఇండియా వచ్చి తలదాచుకున్న తర్వాత ఆవిడే ఈ విషయాన్ని బయట పెట్టిందండి. అదేంటంటే సెయింట్ మార్టిన్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది, ఒక చిన్న దీవి. అది ఎక్కడ ఉంటుందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ పైన మయన్మార్కి కింద బంగ్లాదేశ్లో ఉంటుందన్నమాట. అది బంగ్లాదేశ్ కింద ఒక చిన్న ద్వీపం అనమాట, ఒక ఐలాండ్ అది. ఈ ఐలాండ్ ఏంటంటే చాలా క్రూషియల్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకు? హిందూ మహాసముద్రంలో ఇటు చైనా ప్రాబల్యం పెరుగుతుంది, ఇండియా కూడా సూపర్ పవర్ అయిపోతుంది. ఈ రెండు దేశాల మీద నిఘా పెట్టాలంటే బంగ్లాదేశ్లో ఈ ఐలాండ్ ఉండాలి. తర్వాత మలక్కా స్ట్రైట్కి దగ్గర ఉంటుంది. ప్రపంచంలో సుమారు 60% వరల్డ్ ట్రేడ్ జరిగే, ఆయిల్ ట్రేడ్లో 40% జరిగే మలక్కా స్ట్రైట్ మీద గురి పెట్టడానికి, దృష్టి పెట్టడానికి ఐలాండ్ని అమెరికా అడిగితే నేను ఇవ్వలేదు కాబట్టి నా ప్రభుత్వాన్ని కూల్చేసిందని షేక్ హసీనా అమెరికాను ఆరోపించడం జరిగింది. కాబట్టి షేక్ హసీనా ఒప్పుకోనందుకు ప్రభుత్వాన్ని కూల్చేశారు. మరి ఇప్పుడు యూనస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అమెరికాకు అనుకూలంగా రఖైన్ అనే కారిడార్ని మయన్మార్కి ఇచ్చింది. కాబట్టి యూనస్ ప్రభుత్వం అమెరికాకి సహకరించింది. అంటే షేక్ హసీనా ప్రభుత్వం పడగొట్టడం వెనకాల CIA పాత్ర ఉందని ఇక్కడ ఖచ్చితంగా మనం కూడా చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం వల్ల ఏం జరిగిందంటే భారత్ మీద తీవ్రమైన ప్రభావం వచ్చింది. ఎందుకు? భారత వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చాయి. ఇది అమెరికాకి అనుకూలమైన శక్తులు ఉన్నప్పటికీ భారత వ్యతిరేక శక్తులు వచ్చినాయి. అందువల్ల జైషీ అనే ఒక మత రాజకీయ పార్టీని మళ్ళా పునరుద్ధరించడం, దాన్ని రివోక్ చేయడం జరిగింది యూనస్ ప్రభుత్వం. ఇది యూనస్ ప్రభుత్వ సలహాదారుడు. ఈ యూనస్ ఏం చేస్తున్నాడు? చైనా వెళుతున్నాడు, పాకిస్తాన్తో పునరుద్ధరించుకుంటున్నాడు. చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెచ్చి పెడుతున్నాడు. అక్కడ YV-400 అనే ఒక మిసైల్ సిస్టమ్ తెస్తున్నాడు, మిసైల్ చేస్తున్నాడు. J-10 ఫైటర్స్ని చైనా నుంచి కూడా తెస్తున్నాడు. లిలిల్పాట్ అని 2వ ప్రపంచ యుద్ధం నాటి ఒక ఎయిర్ బేస్ని పునరుద్ధరించి ఇండియా చికెన్ నెక్కని టార్గెట్ చేస్తున్నాడు. ఇండియా నార్త్ ఈస్ట్ మ్యాప్ మాదే, గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ పాకిస్తాన్తో మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్తో మిలిటరీ డీల్ చేసుకుంటున్నాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే భారత అనుకూల షేక్ హసీనా గవర్నమెంట్ని అమెరికా CIA పడేయడం వల్ల భారత వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చి ఇటు భారత శత్రువులైన పాకిస్తాన్, అటు చైనాని బంగ్లాదేశ్లో అక్కడ పెడుతున్నాయి. ఇది అమెరికాకి నష్టం చేసింది, కానీ అమెరికా ఇది ఊహించలేదు. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది యాంటీ ఇండియా ఒక హబ్గా మారిపోయింది, ఒక స్థావరంగా మారిపోయింది. ఇప్పుడు ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం. అది అమెరికాకి ఎటువంటి ప్రయోజనం లేకపోయింది, ప్రభుత్వాన్ని పడేసింది పరిణామాలు గమనించకుండా. కాబట్టి అమెరికా ఇక్కడ చేసింది చాలా చాలా తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు వచ్చే 2026 ఫిబ్రవరిలో జరగబోయే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇండియా అనుకూలమైన ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదే జియా ప్రభుత్వం వచ్చినా, తర్వాత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ జెన్జెడ్ ప్రభుత్వాలు వచ్చినా,
లేకపోతే ఇటు ఆర్మీ అనుకూలమైన జైషీ ఇస్లామిక్ అనే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన అది ఇండియాకి పెద్ద ప్రమాదమే. కాబట్టి ఇండియా ఏంటంటే అంటే ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు మిలిటరీ ప్రెషర్ ద్వారానే బంగ్లాదేశ్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మోడీ ప్రభుత్వానికి నిలిచిపోబోతుంది. రైట్. ఇక